ఆలి ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. آية نمبر 56. فأما الذين كفروا فأعذبهم عذابا شديدا في الدنيا والآخرة وما لهم من నాసిరీన్. ఆయత్ నంబర్ 56. మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకములోను పరలోకములోను కఠిన శిక్ష విధిస్తాను, వారిని ఆదుకునే వారెవరూ ఉండరు. ఆయత్ నంబర్ 57. وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ والله لا يحب الظالمين. ఆయత్ నంబర్ 57. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లా ఇస్తాడు. అల్లా దుర్మార్గులను ఎంత మాత్రమూ ఇష్టపడడు. ఆయత్ నంబర్ 58. ذلك نتلوه عليك من الآيات والذكر الحكيم. ఆయత్ నంబర్ 58. ఓ ముహమ్మద్, మేము నీకు దివ్య ఖురాన్ ఆయతులను వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము. ఆయత్ నంబర్ 59. ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం خلقه من تراب ثم قال له كن فيكون. ఆయత్ నంబర్ 59. అల్లాహ్ దృష్టిలో ఈసా అలైహిస్సలాం ఉపమానం ఆదం అలైహిస్సలాం ఉపమానాన్ని పోలినదే. ఆయన అతన్ని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతను మనిషిగా అయిపోయాడు. ఆయత్ నంబర్ 60. الحق من ربك فلا تكونن من الممترين. ఆయత్ నంబర్ 60. నీ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యం ఇదే, జాగ్రత్త, శంకించే వారిలో చేరిపోకు. ఆయత్ నంబర్ 61. فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. ఆయత్ నంబర్ 61. కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా నీతో ఎవరైనా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి, రండి, మీరు మేము కలిసి మన కుమారులను మన స్త్రీలను పిలుద్దాం, స్వయంగా మనం కూడా వద్దాం, ఆ తర్వాత అబద్ధాలు చెప్పేవారిపై అల్లా శాపం పడుగాక అని దీనాతి దీనంగా ప్రార్థిద్దాం. ఈ ఆయతు 61వ ఆయతు. ఆయతే ముబాహలాగా పిలువబడుతుంది. అంటే రెండు వర్గాల వారు కూడా తాము చెప్పేదే సత్యమని వాదిస్తున్నప్పుడు అసత్యం పలికే వారిపై దేవుని శాపం పడుగాక అని ఉండొకరిని శపించడం అన్నమాట. సత్యాసత్యాల విషయమై భేదాభిప్రాయం ఏర్పడి వ్యవహారం ఎటూ తేలని స్థితి ఏర్పడినప్పుడు ఈ ముబాహలా జరుగుతుంది. దీని పూర్వరంగం ఏమిటి అని ప్రశ్నించుకుంటే హిజ్రీ 9వ సంవత్సరంలో నజరాన్ ప్రాంతం నుంచి ఒక క్రైస్తవ బృందం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది.
దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం విషయంలో అతిశయంతో కూడిన తమ విశ్వాసాల గురించి ఆ బృందం వాదించసాగింది. ఎట్టకేలకు ఈ ఆయత అవతరించింది. దీని ఆధారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రైస్తవ బృందాన్ని ముబాహలా కొరకు ఆహ్వానించారు. ఇందుకోసం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజల్లా తలాన్హు, హజరత్ ఫాతిమా రజల్లా తలాన్హా, హజరత్ హస్సన్ రజల్లా తలాన్హు మరియు హుస్సేన్ రజల్లా తలాన్హును కూడా పిలుచుకున్నారు. మీరు కూడా మీ ఆలుబిడ్డలను పిలుచుకోండి. మన ఉభయులం కలిసి మనలోని అసత్యవాదులపై దేవుని శాపము పడమని శపిద్దాం అని సవాలు విసిరారు. ఈ సవాలుపై క్రైస్తవులు పరస్పరం సంప్రదించుకున్న మీదట ముబాహలాను ఎదుర్కొనలేకపోయారు. తమరు మా నుండి ఏమి కోరుకున్నా తీర్చడానికి సిద్ధమే గాని ముబాహలా మాత్రం వద్దన్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై జిజియాను విధించారు. ఆ సొమ్మును వసూలు చేసే నిమిత్తం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అమీనే ఉమ్మత్ యొక్క నిజాయితీపరుడుగా తన చేత కితాబు అందుకున్న హజరత్ అబూ హుబైదా బిన్ జర్రాహ్ రజల్లతలానును వారి వెంట పంపించారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్, ఫతహుల్ ఖదీర్ ఆధారంగా. దీని తరువాత ఆయతులో గ్రంథవహులైన యూదులు క్రైస్తవులకు ఏకదైవారాధన వైపుకు పిలుపు ఇవ్వబడింది. ఆయత్ నంబర్ 62. ఇన్న హాదా లహువల్ ఖససుల్ హక్ వమా మిన్ ఇలాహిన్ ఇల్లల్లాహ్ వఇన్నల్లాహ లహువల్ అజీజుల్ హకీమ్. ఆయత్ నెంబర్ 62. నిశ్చయముగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాయే సర్వాధిక్యుడు, వివేకవంతుడు.